హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు నేను మైదా పిండితో గవ్వలు చేస్తున్నానండి. అది ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ మైదా పిండిని తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది అనేది మైదా పిండి తీసుకోవచ్చు, లేదంటే హాఫ్ గోధుమ పిండి హాఫ్ మైదా పిండి కూడా తీసుకోవచ్చు. లేదంటే మొత్తం గోధుమ పిండితో చేసుకున్న బాగానే ఉంటుందండి. ఇది మన ఇష్టం అండి. నేను ఈరోజు మాత్రం మైదా పిండితోనే చేస్తున్నాను. ఇలాగా మొత్తం నెయ్యి అంతా కూడా బాగా పిండికి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా ముద్ద చేస్తే రావాలి. వచ్చినప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం గట్టిగానే కలపాలి. మరీ మెత్తగా కలిపితే కూడా అంటుకున్నట్టుగా అవుతుంది కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. కలుపుకొని మరి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పిండికి అంతా పట్టించేసి కాసేపు నానబెట్టాలి. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెడితే ఇంకా పిండి బాగా వస్తుంది. చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, బాగా పొంగుతుంది కూడా. అందుకోసం అని చెప్తే ఇలాగా పక్కన మూత పెట్టుకొని కాసేపు నాననిద్దాము. బాగా నానిన తర్వాత చూడండి, పిండి కూడా కాస్త పొంగినట్టు అయింది. కొంచెం క్వాంటిటీ కూడా పెరిగినట్టుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి బాగా మెదుపుకోవాలి. మెదుకొని మనం ఇప్పుడు గవ్వలు చేసుకుందామండి. దానికోసం గవ్వల పీట కానీ, లేదంటే కొత్త కోంబు కానీ, లేదా జాలి గంటతో కూడా చేసుకోవచ్చు. ముందుగా దీన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలండి. వాటిని చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలా అన్ని బాల్స్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు నా దగ్గర గవ్వల పీట ఉందండి, అది తీసుకుంటున్నాను. దాని మీద కొద్దిగా ఆయిల్ రాసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే అండి రాసుకొని, మనం చిన్న ఉండలు చేసుకున్నాం కదా, ఉండని వాటి మీద పెట్టుకొని ఇలా ఒకసారి బొట్టిన వేలుతో ఒత్తేసి ఇట్లా మనం అంటే వచ్చేస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చేయడం చాలా తేలిక, చిన్నపిల్లలు కూడా చేయగలుగుతారు. ఇలా ఒకసారి అనేసి మనం ఒత్తుకొని దాన్ని ఇట్లా చుట్టేసేయాలి అంతే. బొట్టిన వేలుతో ఇలా అంటే కూడా వచ్చేస్తుంది. ఇంకా కాస్త లావుగా వస్తాయి. ఇలా మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే కొంచెం పలచగా వస్తాయి. పొంగుతుంది కూడా, బాగా పొంగుతాయి మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా కొంచెం పలచగానే చేస్తున్నాను. ఇలా అన్నీ కూడా గవ్వలన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వీటిని బాగా ఆరిపోకుండా చూసుకోవాలండి. తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోపల ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొన్ని వేసుకుంటూ మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగా పొంగుతాయండి. నెమ్మదిగా దగ్గర ఉండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అవుతాయి. క్రిస్పీ అయ్యేంత వరకు కొద్దిగా కలర్ కూడా మారుతుంది. మారిన తర్వాత మనం వీటిని తీసుకొని చల్లరనివ్వాలి. ఇలాగ అన్నిటిని కూడా మనము కొద్దిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలాగ అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లరనివ్వాలి. ఈలోగా మనం పాకం పట్టుకుందామండి. నేను ఈరోజు షుగర్తో చేస్తున్నాను. అంతే కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత మనము ఈ కొలత వచ్చేసి కేజీకి 3/4 కేజీ షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చండి. ఈ క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అండి. కానీ ఇలాగ వేసుకొని మనము వీటిని పాకం పట్టుకోవాలండి. పాకం మాత్రం కొంచెం ముదురు పాకమే తీసుకోవాలి. మరి లేత పాకం అయితే గవ్వలు మెత్తబడిపోతే కొంచెం ముదురు పాకమే తీసుకోవాలి. ఇలా వేసుకొని మనం కలుపుతూ ఉండగానే మనం తొందరగానే పాకం వచ్చేస్తుందండి. కొంచెం ముద్ద పాకం చూసుకోవాలి. మధ్యలో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే నేను కొంచెం ఇలాచీ పౌడర్ షుగర్లో కలిపి ఇలాచీ పౌడర్ చేసుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పాకం రానివ్వాలి. పాకం మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా గిన్నెలో వాటర్ తీసుకొని వేసుకొని చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇట్లా ముద్దలాగా వచ్చింది చూడడానికి మీకు కనిపిస్తుంది కదా. ఇలా ఒక ముద్దలాగా మనం అందులో వేయగానే షుగర్ సిరప్ అంతా వేయగానే ఒక ముద్దలాగా బాల్లాగా తయారైపోయింది కదా. ఇది ఇప్పుడు వచ్చినట్టే అండి. ఇలాగా మనము ఈ ఫ్రై చేసుకున్నటువంటి గవ్వలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే పాకం అంతా కూడా గవ్వలకు బాగా పడుతుంది. ఫస్ట్ కొంచెం తడిగా అనిపిస్తుంది, కానీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ చాలా విడివిడిగా వచ్చేస్తాయి. ప్లస్ పాకం అంతా కూడా బాగా పడుతుంది. కొంచెం చూస్తుండగానే పాకం బాగా ముదిరిపోయిందండి. కొంచెం పైన మనం కలిపిన తర్వాత గవ్వల పైన కొద్దిగా షుగర్ కూడా కనిపిస్తుంది, అంటే పాకం బాగా ముదిరిపోయిందని అర్థము. పర్లేదండి, టేస్ట్ మొత్తం చాలా బాగుంది. అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుందండి, కానీ గవ్వలు మాత్రం చాలా టేస్టీగా వచ్చాయి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకసారి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను.